అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి వారం లాగే ఈ వారం ఈనాడు మ్యాగజైన్లోని 10 కేజీ పూర్తి చేశాను. అందులోని ఆధారాలు సమాధానాలు ఇప్పుడు చెప్తాను. అలాగే పోయిన వారం నేను రాసిన ఫజిల్లో తప్పైన సమాధానాలు ఇంకా తెలియని ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు ఈ వారం 10 కేజీ అడ్డం సమాధానాలు చెప్తాను, చూడండి. అడ్డం 1 నటన అంటే అభినయం. 4 అడ్డం 29తో ఉత్సవం లేదా సంబరం అంటే అడ్డం 29 వేడు సమాధానం. ఉత్సవం లేదా సంబరం అంటే వేడుక కదా, కారాయాలి ఒక అక్షరం కాబట్టి 4. 5 మంచి బుద్ధి కలిగిన స్త్రీ అని అర్థం, లేదా ఈ పేరుతో ఒక శతకం కూడా ఉంది అంటే సుమతి. సుమతి శతకం ఉంది కదా, సుమతి అంటే మంచి బుద్ధి కలిగిన స్త్రీ. 8 ఆదిత్యుడు అంటే సూర్యుడు. 10 జలం అంటే నీరు. 11 కుత్సితం. దీనికి సరిపోయే సమాధానం నాకు తెలియలేదు. 13 అమితమైన మోజు అంటే లాలస. 15 వరద లేదా ప్రవాహం అంటే వెల్లువ. 17 న్యాయమూర్తి అంటే జడ్జి. 18 ఆవాసం లేదా నివాసం అంటే వసతి. 20 వటవృక్షం అంటే మర్రి చెట్టు. అయితే ఇక 2 అక్షరాలే, అందుకు మర్రి. 21 మహిళ అంటే లలన. 22 బొమ్మ అంటే ప్రతిమ. 23 ఆకు వక్క సున్నం కలిపి చుడితే పాన్ అంటే కిల్లి. 24 దుర్వాసన అంటే కంపు. 25 పాము విడిచే పాత చర్మం అంటే కుబుసం. 26 శిరస్సు అంటే తల. 28 పీఠం లేదా ఆసనం అంటే పీఠ. 29 అర్థించు లేదా ప్రాధేయపడు అంటే వేడు. 30 తట్ట అంటే గంప. 32 మన్మథుడి భార్య అంటే రతి. 34 భోజనం చేసే పల్లాలు అంటే కంచాలు. 47 లజ్జితుడు లేదా లజ్జాలువు అంటే సెగ్గరి. 38 యుద్ధం అంటే రణం. 39 కలకలం అంటే అలజడి. 41 కాలి ఇది కొట్టడం అంటే టోపీ వేయడం అంటే మస్కా కొట్టారు అంటారు, మస్కా కొట్టడం అంటే టోపీ వేయడం. 42 ఇంచుమించుగా లెక్క వేసేది లేదా అందాజుగా చెప్పేది అంటే అంచనా. 43 స్నానానికి వాడేది లేదా సోప్ అంటే సబ్బు. 44 మత్స్యం అంటే చేప. 46 జింక అంటే సారంగం. 48 ఉద్యానవనం అంటే తోట. 50 చుబుకం అంటే గడ్డం. 51 కంఠం లేదా గొంతు అంటే పీక. 52 శకటం అంటే బండి. ఇవి అడ్డం ఆధారాల సమాధానాలు. ఇప్పుడు నిలువు ఆధారాల సమాధానాలు చూడండి. 1 కృష్ణుడికి ఇష్టమని కుచేలుడు ఇచ్చినవి అంటే అటుకులు. 2 కొండ అంటే నగం. 3 వెల అంటే ఖరీదు. 6 డబ్బు ఆంగ్లంలో అంటే మనీ. 7 శ్రీనివాసుడు కొలువైన పట్టణం అంటే తిరుపతి. 9 బిడ్డలను నిద్రపుచ్చే పాట అంటే జోలపాట. 12 గృహం అంటే ఇల్లు. 13 తాత్కాలికంగా బస చేయడానికి సత్రం లేదా భవనం, ఆధునిక రూపంలో అంటే లాడ్జ్. 14 సపత్ని అంటే సవతి. 15 పిచ్చి అంటే వెర్రి. 16 ప్రేమ లేదా ప్రణయం అంటే వలపు. 17 సీతమ్మ తండ్రి అంటే జనకుడు. 19 సమానత్వం అంటే సమత. 20 మరలా లేదా మరోసారి అంటే మళ్ళీ. 22 ఉపన్యాసం అంటే ప్రసంగం. 23 ఒక రకం వీణ, దేవతలలో ఒక తెగ అంటే కిన్నెర. 24 ముళ్ళు అంటే కంటకం. 27 కెరటం
అంటే లహరి. ఇక్కడ 3 అక్షరాలు ఇది, కాకపోతే 4 అని ఇచ్చారు, మిస్టేక్ గా పడినట్టు. 29 అంగుళి అంటే వేలు. 31 స్వర్ణం అంటే పసిడి. 33 తిప్పి కొట్టడం లేదా అనాదరణ అంటే తిరస్కారం. 35 లాఘవం లేదా నేర్పరితనం అంటే చాకచక్యం. 36 అలుపు లేదా ఆయాసం అంటే అలసట. 40 వ్యాధి అంటే జబ్బు. 41 అల్లం, వెల్లుల్లి, లవంగాలు, చెక్క కలిపి నూరితే అంటే మసాలా. 44 బావిలోంచి నీళ్లు తోడే బొక్కెన అంటే చేద. 45 ప్రాయం లేదా యుక్త వయస్సు అంటే పరువం. 47 దేవనది లేదా జాహ్నవి అంటే గంగా. 48 వాలం అంటే తోక. 49 తేలుకు విషం ఇక్కడే ఉంటుంది అంటే కొండి. ఇవి ఈ వారం 17లోని అడ్డం నిలువు ఆధారాల సమాధానాలు. అయితే ఇందులో నాకు ఒకటి తెలియలేదని చెప్పాను కదా, అది అడ్డం 11 కుత్సితం. 2 అక్షరాలు ఉండాలి సమాధానం. ఇంకా మిగతా అన్ని రాశాను. అలాగే పోయిన వారం నేను రాసిన సమాధానాల్లో 2 అయితే తప్పుగా ఉన్నవి, అలాగే 2 నాకు తెలియనివి. ముందుగా తెలియనివి చెప్తాను. అడ్డం 37 ఆపద లేదా సమస్య అంటే బెడద. నిలువు 18 ఊడుగ చుట్టూ లేదా ఉమ్మెత్త అంటే మదనం. నేను తప్పుగా రాసినవి నిలువు 35 మూల పురుషుడు లేదా గోత్ర ప్రవరుడు అంటే వంశకర్త, నేను వంశకుడు అని రాశాను. 3 అడ్డం 3 అభాండం లేదా నింద అంటే అపనింద, నేను అపవాద అని రాశాను. అలాగే ఒక అక్షరంది కూడా ఒకటి ఉంది, అది నాకు తెలియలేదు, అయితే పోయిన వారం చెప్పడం మర్చిపోయాను. 36 అనమాట అడ్డం. నిలువు 27తో ప్రేమ అంటే నిలువు 27 వశం అని వచ్చింది. ఇక్కడ సమాధానం పు అంట, వశంపు అంటే ప్రేమ. ఇది కూడా నాకు తెలియలేదు పోయిన వారం. ఇది ఈ వారం వీడియో 11 గురించి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్, డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.